ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 20,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుంచి అశోక్ నగర్ చౌరస్తాకు ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తక్షణమే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలో గుర్తుకొచ్చిన నిరుద్యోగులు ఇప్పుడు గుర్తుకు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో 1,00,000 మందితో సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. శ్రీకాంత్ రాథోడ్, నాది అచ్చంపేట డిస్టిక్. మాకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 20,000 ఉద్యోగాలు ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. అన్ని కలుపుకొని 2 లక్షలు అన్నారు కదా, దానిలో ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇవ్వాలి. అందులోనే కానీ ఎస్ఐపిసి నోటిఫికేషన్ కూడా డీజీపీ కూడా చెప్పిన 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉందని చెప్పి, కానీ ఆయన ఇచ్చింది ఏంది 7,000 ఉద్యోగాలు. అందులోనే హైదరాబాద్ కానీ మల్కాజ్గిరి జోన్లో కానీ వాళ్ళు కూడా ఇప్పటివరకు ఏ నోటిఫికేషన్ లేదు. వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది బాధితులు ఉన్నారు. వాళ్ళ గ్రౌండ్ చేసుకున్న టైంలో రోడ్ మీద రావడం వచ్చి మాకు ఏం అవసరం ఉంది ఇక్కడ? మేము ఎందుకు వచ్చినాం రోడ్డు మీదకి? అదేమో ఈ ఫీజుల విషయంలో కూడా కానీ వాళ్ళ మేనిఫెస్టోలో కానీ 42వ పేజీ నెంబర్లో కానీ ₹1 తీసుకోకుండా మేము అప్లికేషన్ ఫీజు అసలు ₹1 కూడా తీసుకోమని చెప్పారు. కానీ ఈరోజు 1,500 ఫీజులు వసూలు చేస్తారు. మాకు గ్రౌండ్ చేసుకునేటోళ్ళకు ఈ టైంలో వీళ్ళందరూ రోడ్ మీద రావాల్సిన అవసరం లేదు. మా పాలమూరు మహబూబ్నగర్ మాది జోగులాంబ జోన్కి 4 సివిల్ ఎస్ఐలు ఉన్నాయి. వీళ్ళకు గెలిపించి 4 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తాం. 4 సివిల్ ఎస్ఐలకు సుమా ఇంత దౌర్జన్యమైన ప్రభుత్వమా ఇది? ఇదే మేము చెప్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ, అదే రాహుల్ గాంధీ అరెస్ట్ అయిన రోజు వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ కార్యకర్తలు ఈరోజు కనిపిస్తలేరా? కార్యకర్తలకి ఇక్కడ నిరుద్యోగుల బాధ కనిపిస్తలేదా? ఏడున్నారా ఆ కార్యకర్తలు? వాళ్ళ ఎమ్మెల్యేలు ఏడికి పోయారు, వాళ్ళ మంత్రి ఏడికి పోయిండు, ఆ రేవంత్ రెడ్డి ఏడికి పోయిండు? అసలుకి ఇంత కూడా కామన్ సెన్స్ లేని గవర్నమెంట్కి అసలుకి ఎందుకు గెలిపించినామని మాకు అనిపిస్తుంది ఇప్పుడు వరకు. ఇగో త్వరలోన 10,000 మందితో సెక్రటరీ అనేది ముట్టడిస్తున్నాం మేము. ఇది బరాబర్ చెప్తున్నాం, నిరుద్యోగుల చేసి నుంచి తెలుపుతున్నాం మేము. అది త్వరలోనే జరగబోతుంది.